నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం అర్ధాలంకారాల్లో 6వది అతిశయోక్తి అలంకారం గురించి తెలుసుకుందాం. అతిశయోక్తి అంటే ఆశ్చర్యం అని అర్థం. అతి అంటే ఎక్కువ అని తెలుసు కదా. ఇప్పుడు ఈ అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణం ఏంటో చూద్దాం. ఏదైనా ఒక వస్తువుని కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువు గురించి కానీ విషయాన్ని గురించి కానీ చిన్న విషయాన్ని కూడా ఉన్నదానికంటే చాలా ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే గోరంతని కొండంతలుగా చేసి చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఈ అతిశయోక్తి అలంకారానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, ఆమె కన్నీటి చుక్కలతో సముద్రం నిండిపోయెను. ఎక్కడైనా కన్నీటి చుక్కలతో సముద్రం నిండుతుందా? నిండదు కదా. అంటే ఇక్కడ చాలా అతిగా చేసి చెప్తున్నారు. ఆమె బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది, దాన్ని అతి చేసి చెప్పడం. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ అవుతుంది. రెండవది, నీ నవ్వు చూసి చంద్రుడు సిగ్గుపడెను. చంద్రుడు ఆమె నవ్వు చూసి సిగ్గుపడ్డాడంట. ఎక్కడైనా చంద్రుడు సిగ్గుపడతాడా? అంతలా అందంగా నవ్వుతున్నావు, నీ నవ్వును చూసి చంద్రుడు సిగ్గుపడను అని ఎక్కువ చేసి చెప్తున్నారు ఆమె నవ్వు యొక్క అందాన్ని. కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ అవుతుంది. మూడవది, మా పొలంలో బంగారం పండుతుంది. బంగారం ఏమీ పండదు, కానీ అంత బాగా పంట పండుతుంది అని చెప్పడాన్ని చాలా ఎక్కువగా కోరంతని కొండంతలుగా చేసి చెప్తున్నారు, ఎక్కువ చేసి చెప్తున్నారు. కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ అవుతుంది. ఇలా మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఈ అతిశయోక్తి అలంకారాన్ని గుర్తించడం చాలా సులభం. చాలా ఎక్కువగా చేసి చెప్తారు కదా, చూడగానే అది గుర్తించవచ్చు ఇది అతిశయోక్తి అలంకారము అని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.